ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా హల్లెలూయా 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 ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, కొద్ది క్షణాలు నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమించి రక్షించిన ప్రభువు మనుష్య అవతారమెత్తి నీకోసం ఇదిగో ఈ అప్పరూపములో ఇక్కడ వెంచేసి ఉన్నాడు. ఒక్కసారి ఆ ప్రభుని గుర్తిస్తావా? ఈరోజు ఆయన మనకు తనను కుటుంబంగా ఆవిష్కరించుకుంటున్నాడు. పిత పుత్ర పవిత్రాత్మ అనే కుటుంబం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే కుటుంబం. ఆ కుటుంబము నుండి పుట్టిందే ఈ ప్రేమ. వారి మధ్య ఉన్న ప్రేమే, ఆ ప్రేమ స్వరూపమే మనందరము. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, దివ్యవాణి టీవీ ముందు నీ ఇంటిని గుడిగా చేసుకొని కుటుంబ సమేతంగా మోకాళ్ళ మీద నిలబడి ఈ కొద్దిసేపు కూడా నీ కుటుంబానికి ఆదియు అంత్యమును అయిన ఆ ప్రభుని స్మరించు. నీ కుటుంబానికి పునాది అయిన ఆ ప్రభుని ధ్యానించు. అప్పుడే నీ కుటుంబం పవిత్రంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. అప్పుడే నీ కుటుంబం ఫలిస్తుంది, నీ పిల్లలు ఫలిస్తారు, నీ భార్య ఫలిస్తుంది. నీవు చేసిన ప్రతి దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. త్రిత్వైక దైవమైన ఆ కుటుంబాన్ని మనం స్తుతించుదాం, ఆరాధించుదాం. తండ్రి మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక.
తండ్రి మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి మీకే స్తుతి స్తోత్రములు మహిమలు కలుగునుగాక. తండ్రి మీకే స్తుతి స్తోత్రము మహిమలు కలుగునుగాక. యేసువా మీకే స్తుతి స్తోత్రము మహిమలు కలుగునుగాక. యేసువా మీకే స్తుతి స్తోత్రము మహిమలు కలుగునుగాక. యేసయ్యా మీకే స్తుతి స్తోత్రములు మహిమలు కలుగునుగాక. యేసయ్యా మీకే స్తుతి స్తోత్రము మహిమలు కలుగునుగాక. ఆత్మదేవా మీకే స్తుతి స్తోత్రము మహిమ 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 కలుగునుగాక. త్రిత్వైక కుటుంబమా మీకే స్తుతి స్తోత్రము మహిమలు కలుగునుగాక. త్రిత్వైక కుటుంబమా మీకే స్తుతి మహిమలు కలుగునుగాక. త్రిత్వైక దేవా మీకే స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. త్రిత్వైక దేవా మీకే స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా వందనం, యేసువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఒకసారి ఈరోజు సువార్తను కొద్దిగా గుర్తు తెచ్చుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 15. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తుకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి అందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించునంత వరకు అచ్చటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, అమెరికా దేశంలో 2/3 కుటుంబాలు కలిసి భోంచేయడం లేదు. 50% కుటుంబాలు భోజన సమయంలో టీవీ చూస్తూ ఉన్నాయి. 8 సంవత్సరాలు దాటిన పిల్లలు 3.5 గంటల సేపు టీవీని చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలను చూసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు టీవీలు పిల్లల్ని చూస్తూ ఉన్నాయి. మరి మన సంగతి ఏమిటి? మనందరికీ తెలుసు, ఒకే ఇంట్లో కానీ ఎవరికి వారి యమునా తీరే. విడాకులు పెరిగాయి, అనుబంధాలు తగ్గాయి, మన మధ్య పోటీతత్వము పెరిగింది, పెద్దల ఎడ గౌరవం, పెద్దల మాటకు లెక్కలేదు. ఒక విధంగా మనం చూస్తే 16వ శతాబ్దం దాకా ఒక రకంగా కుటుంబము బాగానే ఉండేది. ఆ తరువాత పారిశ్రామికీకరణ వచ్చింది, పట్టణాలు పుట్టాయి, పట్టణ సంస్కృతి పుట్టింది. దాంతో మరి
చేతిలో సమాచార సాధనాలు ఇవన్నీ కలిసి కుటుంబ జీవనము మీద దెబ్బతీశాయి. అందుకే 17వ శతాబ్దంలో తిరుకుటుంబ పండుగ, ఈరోజు మనం చేసుకునే ఈ పవిత్ర కుటుంబం పండుగ మొదలుపెట్టారు. 1921లో అధికారికంగా దానిని ప్రవేశపెట్టారు. ఆసియా మైనర్లో పునీత పౌలు కూడా కొలిస్సీలకు అదే రాస్తూ ఉన్నాడు. అక్కడ కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు పౌలు, పరస్పరము సహించుట, క్షమించుట కుటుంబానికి పునాది కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు ప్రభువేమో దేవుని కుమారుడు, మరియమ్మేమో కన్య, మరి జోజేపేమో ఒక బ్రహ్మచారి, మరి మన సంగతి అలా కాదు కదా అని మీరు అనుకోవచ్చు. ఏది పవిత్ర కుటుంబం, ఏది తిరు కుటుంబం అవుతుంది, ఏది ఉత్తమ కుటుంబం, ఆదర్శ కుటుంబం? మనలాంటి సమస్యలు వాళ్లకు లేవు కదా. కాదు ప్రియులారా, మనము చూసినట్లయితే మొట్టమొదటిగా మరియా అవివాహితగా గర్భం ధరించింది. విడాకులు దాకా పరిస్థితి వెళ్ళింది. కానీ దేవునిపై భారం వేసి దేవుడు చెప్పినట్లుగా ఒకరిపై ఒకరి ఎడ గౌరవం ఉండటం చేత తూలనాడక మరి ఆ రోజు ప్రభువు మాట విన్నాడు యోసేపు. ఈరోజు ప్రియులారా, కుటుంబంలో గౌరవము లేనప్పుడు ఎప్పుడు ఉండదు అంటే, ప్రేమ ఎక్కడ ఉంటుందో గౌరవం అక్కడ ఉంటుంది. ప్రేమ లేని చోట గౌరవం ఉండదు. అందుకే నీ ఇంట్లో గనక చేయి చేసుకుంటూ ఉన్నట్లయితే నీ భార్య మీద నీకు గౌరవం లేనట్లు, నీలో ప్రేమ పూర్తిగా సంపూర్ణము కాదన్నట్లు. కొట్టడం, తిట్టడం, వేధింపులు ఇవన్నీ కూడా ప్రేమ సహనము లేని చోట ఉంటాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖలో 4:2లో ప్రభువు ఈ రెండింటి గురించి కూడా ప్రేమ, సహనం. మరి మనము గమనించినట్లయితే యేసు పుట్టుక పశుల శాలలో, వసతుల లేమిలో ఉన్నది. అయినా కానీ సర్దుకున్నారు. ఎందుకో తెలుసా ప్రియులారా? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే ఇది నాది అనుకుంటామో అప్పుడు బరువు మోస్తాము. బాధ్యత లేని చోట బరువు మోయలేవు. నేను అమెరికాలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా ఒక చిన్న గది నాకు ఇచ్చారు. చిన్న గది అంటే చిన్న గది, ఒక మంచం బట్టి అంత గది. 5 సంవత్సరాలు బాత్రూమ్ లేదు. అలాగనే చిన్న కారు, వచ్చేటప్పుడు 2 సార్లు యాక్సిడెంట్ అయిన దానికి దేనికి పనికి రాకుండా పోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాది అనుకున్నాను, భరించగలిగాను. ఇది మా కుటుంబం, ఇది నా కుటుంబం అని అనుకున్నప్పుడు ఏదైనా నువ్వు చేయగలుగుతావు. సర్దుకునే మనస్తత్వం నీకు ఉన్నదా? ఈరోజు ఎక్కలేని ఎత్తుకు నిచ్చెన వేస్తున్నారు. వసతుల లేమితో సర్దుకోలేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ప్రియులారా, మరి మనం చూసినట్లయితే ఈజిప్తుకి హేరోదు రాజు వల్ల బిడ్డకి ప్రాణానికి భయం ఉందని చెప్పినప్పుడు, మరి ఆ రోజు చంటి బిడ్డ, దూర ప్రయాణం, దేశం కాని దేశం, దారిలో ఎడారి, దొంగలు, నీళ్లుండవు, ఆహారం ఉండదు. అయినా కానీ అందరూ అనుకొని ఉండొచ్చు, ఈ యోసేపుకి పిచ్చి పట్టిందా? కానీ దేవుడు చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక సాహస యాత్రే చేశాడు యోసేపు. ఒక ప్రమాదకరమైన యాత్ర, అర్థం లేదు. కానీ యోసేపు చేసింది ఏంటంటే, స్థిరంగా, నికరంగా దేవుణ్ణి విధేయించడం. కుటుంబానికి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలుసు ఎవరిని విధేయించాలో. నీకు తెలుసా ఎవరిని విధేయించాలో? కష్టాలలో, కడగండ్లలో, ఇబ్బందులలో, సమస్యలలో నీకు తెలుసా?
ప్రియ సహోదరి సహోదరులారా, ఏది పవిత్ర కుటుంబం అని మనం ధ్యానిస్తూ ఉన్నాము కదా. ఏది పవిత్ర కుటుంబం అయితే, ఏది పవిత్ర కుటుంబం అంటే అరిస్టాటిల్ అంటున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇద్దరు స్నేహితులు మూడవ వాడి కోసం బ్రతకడమే నిజమైన స్నేహం, కలకాల స్నేహం. అంటే ఈ ఇద్దరు స్నేహితులు స్నేహం కోసం, మూడవ వాడు అంటే స్నేహం కోసం బ్రతికినప్పుడు అది కలకాలం నిలుస్తుంది. అట్లాగానే ప్రతి కుటుంబము కూడా, ప్రతి కుటుంబీకుడు కూడా తనకన్నా తన కుటుంబాన్ని, కుటుంబము మంచిది అని, తనకన్నా ఎక్కువ అని గుర్తించి, గౌరవించి, ప్రేమించినప్పుడు దేవుని ప్రేమను కుటుంబములో ప్రేమ కంటే ఎక్కువగా అనుకున్నప్పుడు అది పవిత్ర కుటుంబం. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు ఏం చేశాడంటే మరియ జోజేపుల మీద ప్రేమ లేకపోవడం కాదు, కానీ ఆ మరియ జోజేపుల మీద ప్రేమను దైవ ప్రేమ అనే పరిధిలో, చట్రములో పెట్టాడు. ఈరోజు మన కుటుంబాలు నాశనం ఎందుకు అవుతూ ఉన్నాయంటే, నాది గొప్ప ప్రేమను అనుకుంటున్నావు నువ్వు, తండ్రిగా తల్లిగా. దేవుని ప్రేమ అనే పరిధిలో గనక నీవు పెట్టలేకపోయినట్లయితే అది నిజమైన ప్రేమ కాదు. అబ్రహాము గాఢంగా ప్రేమించాడు కుమారుణ్ణి, కానీ కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఎందుకో తెలుసా? తన కుమారుని మీద ప్రేమను దేవుని ప్రేమ అనగా దైవ ప్రేమలో అనే విస్తృత పరిధిలో ఉంచాడు. దైవ ప్రేమ అనే చట్టములో ఉంచగలిగాడు అబ్రహాం. హన్నా కూడా తిరిగి సమూయేలును ఇవ్వగలిగింది అదే ప్రేమతో. మరియ తల్లి నమ్మశక్యము కాని నిజము తన జీవితంలో జరగబోతూ ఉన్నప్పటికీ, అర్థం కాని నిజము అది అయినప్పటికీ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను అన్నది. ఎందుకో తెలుసా? తను ప్రేమించే తనని, తను ప్రేమించే ఇతరులని, కుటుంబాన్ని అంతటిని దైవ ప్రేమ అనే పరిధిలో పెట్టింది ప్రియులారా. కాబట్టి ఈరోజు మనందరం కూడా గమనించాలి. 12 సంవత్సరాల వయసు అయినప్పుడు, 12 సంవత్సరాల వయసు అయినప్పుడు యేసు ప్రభు కూడా మనకి ఇది చేసి చూపించాడు. మరే జోజేపులంటే యేసు ప్రభువుకి ప్రేమ ఉంది లేదని కాదు, కానీ ఆయన అంటున్నాడు, నా తండ్రి పని మీద నేనున్నాను. మరియ జోజేపుల ప్రేమ నిజం, మరియ జోజేపుల మీద ఉన్న ప్రేమ యేసు ప్రభువుకి నిజమే. కానీ తండ్రి ఎడ ప్రేమ మొదట, ఆ తరువాత కుటుంబం. నీవు చేయగలుగుతావా? ఇది చేస్తే నీ కుటుంబం నీదవుతుంది, లేకపోతే నీ కుటుంబం నీది కాదు. దేవునికి చెందని ఏ కుటుంబీకుడైనా, ఏ వ్యక్తి అయినా నీకు చెందడు అన్నది వాస్తవం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరినీ కూడా ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మనము గమనించినట్లయితే తిరు కుటుంబంలో లాగానే మన కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అసూయ ఉంది, అర్థం చేసుకోలేని పరిస్థితి, ఎడబాటు, బాధ్యత లేకుండా, ఇంకా అనేక విధాలుగా కుటుంబాలు ఎన్నో రకాలుగా విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. అందుకే ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ప్రభువు 128వ కీర్తనలో చెబుతూ ఉన్నాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన నరుడు ధన్యుడు. ఆ ప్రభు మాటలని ఆలకిస్తూ ధ్యానించుదాం. ప్రభువునందు భయభక్తులు కలిగితే దైవరాజ్యం నీదవుతుంది, దేవుని ఆశీర్వాదం నీదవుతుంది. ఇప్పుడు మనందరం కూడా ఆ పాటను వింటూ ధ్యానించుకుందాం.
సహోదరి సహోదరుడా, ప్రభువు పట్ల భయము భక్తి నీకు ఉన్నదా? ప్రభువు పట్ల భయము భక్తి ఉన్నవాడు పెందల కడనే లేచి యేసు ప్రభువులా ప్రార్థన చేయడానికి వెళతాడు. నీవు చెప్తూ ఉన్నావు నీ కుటుంబం కోసం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా నీ కుటుంబం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నావని. కానీ ఏమి ఫలితం, ఏమి ఉపయోగం? యెహోవా ఇల్లు కట్టనిలా ఇల్లు కట్టువాని యొక్క శ్రమ వ్యర్థమయ్యా. అందుకే మొట్టమొదటిగా ప్రభువు తర్వాతే నీ కుటుంబం. ఈ కుటుంబాన్ని ఇచ్చింది ప్రభువు కాదా? యేసు ప్రభువుకి ఇది పూర్తిగా తెలిసింది, యేసు ప్రభువుకి ఇది పూర్తిగా అర్థమయ్యింది. అందుకే మనకు ఒక ఆదర్శమయ్యాడు. అమ్మా మరియమ్మ, అయ్యా జోజప్ప, నా తండ్రి పనిలో నేనున్నాను. నీది నాది తండ్రి పని కాదా? ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు వలన సమస్తము సృజించబడెను. ఈ లోకంలో ఏది కూడా దానంతట అది రాలేదు, దేవుడు సృష్టిస్తే వస్తుంది. నీవు సైతం ఈ క్రమము ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది నీ గురించి. అందుకనే పెందల కడనే లేచి ప్రార్థన చేయి. నిలబడు, మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయి. కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తే ఆ కుటుంబం కలకాలం కలిసి ఉంటుందని చెప్తూ ఉన్నారు పునీతులు. మరియ జోజేపులు ప్రార్థన లేకుండా ఈ పరిస్థితిని దాటి వెళ్ళగలిగారా? వారికి ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తి తోడై ఉన్నది. మరియ తల్లి ప్రార్థనా శక్తిలోనే ఆమె, అయ్యా నాకు అర్థము కానిది అయినా కానీ ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పగలిగి దేవుడు మొదట, ఆ తరువాత ఏదైనా. యోసేపు ప్రభువు చిత్తాన్ని కనుగొన్నాడు, యోసేపు ప్రభువు చిత్తాన్ని తెలుసుకున్నాడు. అందుకే మరియను స్వీకరించగలిగాడు. అందుకే అర్థం కాకపోయినా, లోకానికి అది అర్థం కాకపోయినా ప్రమాదకరమైన యాత్రను చేపట్టగలిగాడు. ఎందుకంటే కోరికలు పెట్టేది నీ హృదయంలో దేవుడు, ఆ కోరికలను కూడా తీర్చేది కూడా దేవుడే. నీ కోసము నేను బంగారు భవిష్యత్తును ఇస్తానని చెప్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథం 29:11. నీ పిల్లలను తీసుకురా దేవుని చెంతకి. ఎప్పుడు తీసుకొచ్చావు? పిల్లల్ని ఎప్పుడైనా తీసుకొచ్చావా? సాయంత్రము, ఉదయము? ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి పరిశీలించు. నీ కుటుంబం కలిసి ఉండాలంటే, నీ కుటుంబం కలిసి సమయం గడపాలి. ఈరోజు ప్రభువు అడుగుతూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు దేశంగాని దేశంలో కూడా శత్రువుల బారి నుంచి కాపాడడానికి వెళ్ళాడు. ఇదంతా కూడా ఆ కుటుంబం కోసం, వారికి ఆ కుటుంబంపై ఉన్న ప్రేమ చేయించింది. మరి ఈరోజు ఒకవేళ మీరిద్దరూ ఘర్షణ పడుతున్నారంటే భార్యాభర్త ప్రేమ కొరవడిందేమో, నీ స్వార్థం బయటికి వస్తుందేమో. ఒకసారి గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో అసూయ ఉన్నదా? నీవు దేవుని ప్రకారము జీవించినట్లయితే నీ పిల్లలకు అర్థమవుతుంది అసూయ పడకూడదు అని. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడని వారు అర్థం చేసుకోగలుగుతారు. మరి నీ కుటుంబంలో క్షమాపణ ఉన్నదా? అన్నదమ్ముల మధ్య అనురాగ బంధాలు ఉన్నాయా? ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము ఆ రోజు లోతుని తన సహోదరుడిగా భావించాడు. కేవలము దేవుని భయము వల్ల. దేవుని భయము ఎక్కడ ఉన్నదో అక్కడ సహోదర
భావం ఉంటుంది. నీ పిల్లలు కొట్టుకుంటున్నారా? నీ పిల్లలు తిట్టుకుంటున్నారా? అంటే వారికి దేవుని భయము, దేవుని అధికారము మీద అవగాహన లేదన్నమాట. నిన్ను చూసినప్పుడు నీవు సంపూర్ణుడు కాదు అని వారికి తెలుసు. కానీ దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు నిన్ను వారికి అధికారిగా నియమించాడని తెలుసుకున్నప్పుడు వారు నిన్ను విధేయిస్తారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబంలో ఏమీ లేకపోయినా సర్దుకునే మనస్తత్వం ఉన్నదా? ప్రేమ ఎక్కడ ఉంటుందో నిజమైన ప్రేమ అక్కడ. సౌకర్యాల లేమిలో, వసతుల లేమిలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. పేదరికంలో కాదు, పేదరికంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. ఎప్పుడంటే నీ కుటుంబంలో ప్రేమ ఉన్నప్పుడు. దైవ ప్రేమ ఉండాలి. నీవు ప్రేమించే ప్రేమ బలహీనమైనది. అందుకే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రభువా, తిరు కుటుంబమా, మరియ జోజేపులారా, మీ మాతృకలో మేము కూడా నడుస్తాము, మాకు శక్తినివ్వండి, మాకు సహాయపడండి అని ప్రతి కుటుంబము కూడా 2 చేతులు చాచి ప్రార్థన చేయండి. ప్రభువుని, ముఖ్యంగా తిరు కుటుంబాన్ని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలని దేవుడు నడిపించమని. యేసు మరియా యోసేపు నా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడూ దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడూ దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. స్తోత్రం దేవా, ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రిస్తున్నాం. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా. అడుగు ప్రభువుని, ప్రార్థించు, మొరపెట్టుకో. ఈరోజు ప్రభువా యేసయ్యా, మా హృదయములోనికి రా. నీ హృదయములోనికి మా హృదయాలను మార్చు నాయన. నీ హృదయము ప్రేమతో ప్రేమ జ్వాలతో నిండిపోయినది. అదే ప్రేమని మా హృదయాల్లో రగిలించు నాయన. అప్పుడు మా కుటుంబములో శాంతి సమాధానము కలుగునుగాక అని ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాన్ని సమర్పించండి ఆ ప్రభువుకి. అమ్మా మరియా, నీ మాతృ ప్రేమతో భక్తితో
స్మరించెదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. మాకై ప్రార్థన చేయుమమ్మా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ క్షణంలో మన కుటుంబాలను దేవునికి అర్పిస్తూ ఆ ప్రభువుకి మన కుటుంబాలను సమర్పిస్తూ ప్రార్థించుదాం. మొట్టమొదటిగా మీ కుటుంబాలలో సఖ్యత ఉన్నదా? ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా? ఒకరి ఎడ ఒకరికి పరస్పరము గౌరవం ఉన్నదా? మరియ జోజేపులకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. కానీ వారికి దేవుని మీద భారం వేసే అలవాటు ఉన్నది. మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా ఆ మనస్పర్ధలు ఆ కుటుంబాన్ని చీల్చివేయలేదు. ఎంత మనస్పర్ధ అండి! అవివాహితగా వివాహము లేకుండానే గర్భము ధరించిన మరియని అర్థం చేసుకునే శక్తి ఎలా వచ్చింది యోసేపుకి? అందుకే ప్రభువుని అడుగు, ప్రభువా నీ ప్రేమను మాకు దయచి, మా మధ్య పొరపచ్చాలను తీసివేయి. ఏదో పేరుకు మాత్రం కుటుంబంగా ఉన్నాము, భార్యాభర్తలుగా పైకి కనిపిస్తున్నాం, కానీ నేను ప్రేమించడం మానేశాను. చాలా సంవత్సరాలైంది నేను ప్రేమించడం మానేసి. ఇదిగో ప్రభువుకి నీ గోడును విన్నవించుకో. నీ భర్తను మార్చమని ప్రభువుకి ప్రార్థన చేయి. నీ భార్యను ప్రభువుకి సమర్పించు. మనస్పర్ధలను తీసివేయమని అడుగు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మనస్పర్ధలకి తావులేదు. ప్రభువుని అడుగు. మీరిద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదా? మేము భయాలు వెంటాడుతూ ఉన్నాయా మీ బిడ్డల విషయంలో? వారిని శత్రువుల నుంచి కాపాడడానికి మీకు సహాయం అవసరమా? ప్రభువుని అడుగు. మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? సుదూర ప్రాంతంలో ఉన్నారా? పట్టణానికి వెళ్ళారా? ఉద్యోగానికి వెళ్ళారా? మీకు దూరంగా ఉన్నారా? మరియ తల్లికి కూడా కడుపు కోత, యోసేపుకు కూడా కడుపు కోత. 3 రోజుల పాటు తన బిడ్డను కోల్పోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అడుగు. నేను నా బిడ్డను కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఆ బిడ్డకి వైకల్యం ఉన్నది, ఆ బిడ్డకి బలహీనత ఉన్నది, ఆ బిడ్డకి వ్యసనము ఉన్నది, ఆ బిడ్డ చెడు సహవాసములో ఉన్నాడు, ఆ బిడ్డ చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నాడు. యేసయ్యా, ఇదిగో మరియ జోజేపులు నిన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఎడారి గుండా, ఆహారము లేని చోట, నీళ్లు లేని చోట, దారి దోపిడీ దొంగలు ఉండే చోట కూడా, దేశము కాని దేశములో, శత్రువుల దేశములో, ఐగుప్తీయుల దేశములో నీవు కాపాడావే. ఇదిగో నా బిడ్డలను కాపాడు. సుదూర ప్రాంతంలో ఉన్న వారిని నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. వారిని నీ వీలైతే నా దగ్గరకు తీసుకురా.
నీ కుమారుణ్ణి పిలుచుకున్నావు కదా ఐగుప్తు నుండి, 2 సంవత్సరాలకు తిరిగి పిలుచుకున్నావు కదా, మాకు కూడా ప్రేమ ఉన్నది నాయన, నీ చిత్తమైతే మా బిడ్డలని మా దగ్గరకు చేర్చు అని ప్రార్థన చేయండి. ఒకవేళ నీ చిత్తము కాకపోతే ప్రభువా వారిని క్షేమంగా ఉంచండి. అదిగో ఆ రోజు యాకోబు గుండె కోతకు గురయ్యాడు. ఆ రోజు యాకోబు యోసేపు నిమిత్తము ఏడ్చాడు, దూరంగా ఉన్నాడు. 22 సంవత్సరాల తరువాత దేవుడు వారిని కలిపాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ బిడ్డలు నీ దగ్గర లేకపోతే, దేవునిలో లేకపోతే ప్రార్థన చేయి, మొరపెట్టు. మరియ తల్లి అడుగుతూ ఉంది, అయ్యా నీ తండ్రి నేను కూడా నీ గురించి బాధపడుతున్నామే. అప్పుడు చెప్తున్నాడు ప్రభు, నా తండ్రి పనిలో ఉన్నానని. నీ బిడ్డలు ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతారో అప్పుడు క్షేమంగా సుభిక్షంగా ఉంటారు. అలాంటి అనుగ్రహాన్ని దయచేయమని, నిశ్చింతగా ఉండే అనుగ్రహాన్ని దయచేయమని, ఎక్కడ ఉన్నా నా బిడ్డలు నిజంగా నిలబడతారు అనే స్వభావాన్ని, మనస్తత్వాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేయి. నీ బిడ్డల కోసం ప్రార్థించమ్మా. అగస్తీను కొరకు మోనికమ్మ ప్రార్థించింది, ఏండ్ల తరబడి ప్రార్థించింది. నీవు కూడా ప్రార్థించు. ఈ సమయంలో నీ బిడ్డల కోసం ప్రార్థించు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఆయన అర్థం చేసుకోలేకపోయారు. మరియ తల్లి ఎన్నో మాటలు వినాల్సి వచ్చింది. ఈయన తిండిపోతూ, ఈయన త్రాగుబోతూ, బహిరంగంగా ఆయన వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వస్తాడా అన్న భయంతో జీవించాల్సి వచ్చింది. ఈరోజు దేవుని చిత్తాన్ని నీకు తెలియచేయమని ప్రార్థన చేయి. దేవుని శక్తి నీలో ఉంచమని ప్రార్థన చేయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో నీ బిడ్డల మధ్య ఐక్యత సఖ్యత లేనప్పుడు ప్రార్థన చేయి. ప్రభువా, ఏకత్వములో దైవత్వము అని నీవు మాకు ప్రకటిస్తున్నావు. ఈ సమయంలో ఆ ఏకత్వాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయి. ఈ కొద్ది క్షణాలు ఆ ప్రభు స్వస్థతని మన కుటుంబాలలోకి దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు. నీదే రాజ్యము, నీదే శక్తి, నీదే మహిమ. ఈరోజు పవిత్ర కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న సమయంలో యేసయ్యా, ఈ దివ్యవాణి టీవీ ద్వారా లక్షలాది మంది కుటుంబాలను నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. దివ్యవాణి టీవీని సముద్రములో గనక ఒక ఓడను ఏ విధంగానైతే నీవు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తావో, ఈ కరోనా సంక్షోభములో కూడా దివ్యవాణి అనే సాధనము ద్వారా మా ఇంటికి నీ వచ్చినందుకు నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో కూడా ప్రభువా, ఈ దివ్య సత్ప్రసాద ఆరాధన ద్వారా దివ్య సత్ప్రసాద ప్రభువా మా ఇంటికి వస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మరి గురుత్వాన్ని మేము పండుగగా చేసుకున్న ఈ సమయంలో గురువుల ద్వారా, ఇదిగో ప్రభువా, వాక్కు ద్వారా సృష్టి గావించబడింది. ఈరోజు గురువుల ద్వారా అప్పద్రాక్షరసాలు మీ శరీర రక్తాలు మాలో ప్రవహింపచేసి ప్రభువా, ఇదిగో మమ్మల్ని జీవింపచేస్తూ ఉన్నందుకు మీకు వేలాది వందనాలయ్యా. ఈ సమయంలో నేను అడుగుతూ ఉన్నాను ప్రభువా, నీ దాసునిగా గురుత్వాన్ని 15 సంవత్సరాలుగా జీవించిన గురువు ఫాదర్ వెలాంగిని దీవించయ్యా. అనేక గురువులను ఆశీర్వదించు ప్రభువా. ఇదిగో అడుగుతున్నానయ్యా, నీ నామమున గురువులని ఇదిగో పంపిస్తూ ఉన్నావు బోధించమని. ఇదిగో దివ్యవాణి టీవీ ద్వారా, ఇంకా మా విచారణలో గురువుల ద్వారా మా కుటుంబాలకి ఈరోజు ప్రభువా సైతాను శోధనల నుండి కాచి కాపాడే విధంగా మీ బోధన సాగించమని అడుగుతూ ఉన్నానయ్యా. యేసయ్యా, ఈరోజు ప్రభువా ఏదేదో మాటలు వింటూ ఉన్నాము, లోకము తీరులో వెళుతూ ఉన్నాము. అయ్యా, నీ దారికి వచ్చే బిడ్డలుగా ఇదిగో యోసేపు కలలో కనిపించి మాట్లాడావు, మాతో కూడా మాట్లాడయ్యా. ఇదిగో ప్రభువా, నీ దివ్య సంస్కారాల ద్వారా ఇదిగో దివ్య సత్ప్రసాద ప్రభువా, ఈరోజు ఎవరైతే ఈ టీవీని చూస్తూ ఉన్నారో, ఎక్కడైతే
సఖ్యత లేదో, ఏ కుటుంబం అయితే విచ్ఛిన్నం అవుతూ ఉందో, ఏ కుటుంబం అయితే నీ ప్రేమకు నోచుకోలేకపోతూ ఉందో, యేసయ్యా యేసు నామమున దివ్య సత్ప్రసాద ప్రభువా ఆ కుటుంబానికి రా. ఆ కుటుంబానికి వచ్చి నీ స్వస్థతను దయచేయి, నీ శక్తిని దయచేయి, నీ పవిత్రతను దయచేయి. అన్నిటికంటే మిన్నగా ప్రభువా నిన్నే మొదటిగా వారు మొదటి స్థానంలో ఉంచే అనుగ్రహాన్ని దయచేయి నాయన. నీ ప్రేమలో ప్రభువా ఆ కుటుంబం ప్రేమ ప్రభువా తండ్రి, నీ దైవ ప్రేమ పరిధిలో ప్రభువా మా కుటుంబాల ప్రేమను మేము పెట్టే జ్ఞానాన్ని మాకు దయచేయి. యేసయ్యా స్తోత్రము నాయన. ఇదిగో ఇక్కడ బిడ్డలు ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు, వారి ప్రార్థనలు ఆలకించు ప్రభు. ఆ బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయి యేసయ్యా. ఈ లోకంలో మంచి చెడు తెలుసుకునే జ్ఞానాన్ని మా బిడ్డలకు దయచేయి. మంచి ఉద్యోగాన్ని దయచేయి, మంచి ఆయుష్ను దయచేయి. ఇదిగో ఎంతోమంది బిడ్డలకు నాయన అస్వస్థతగా ఉన్నది. ఇదిగో ప్రభువా ఈరోజు చాలామంది కరోనా గురించి మాట్లాడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. నీవు చెబుతూ ఉన్నావు ప్రభువా, నేను కాపరిని, చీకటి లోయలో గుండా ప్రవేశించినాగా నేను కాపాడు నాయన. మమ్మందరిని కరోనా నుండి కాపాడుతండి యేసయ్యా. ఈరోజు కుటుంబాలలో శాంతి సమాధానాన్ని దయచేయి. ఒకరి ఎడ ఒకరు గౌరవాన్ని, ప్రేమను పెంచుకునే మనస్తత్వాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం యేసయ్యా. మా కుటుంబాలను నయం చేయి తండ్రి. తిరు కుటుంబమా మా కోసం ప్రార్థించు, మమ్మందరిని దీవించమని అడుగుతూ ఉన్నాం. యోసేపు మరియలారా, మీరు ఏ విధంగా దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించారో మేము కూడా మా కుటుంబం అంతా దేవుని చిత్తానుసారం జీవించే అనుగ్రహాన్ని దయచేయి. నేనును నా కుటుంబాన్ని కలిసి యెహోవాని మాత్రమే మేము సేవిస్తామని చెప్పిన ఆ యెహోషువలాగా మేము కూడా ప్రభు ఈరోజు మీకు సమర్పిస్తూ ఉన్నాం, మాట ఇస్తూ ఉన్నాం ప్రభు. నీ చిత్తానికి ఎవరైతే దైవ ప్రేమకు లోబడి జీవిస్తారో ఆ కుటుంబాలే పవిత్ర కుటుంబాలుగా మనగలుగుతాయని చెప్పిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రతి కుటుంబాన్ని మరి నీకు లోబడే పవిత్ర కుటుంబాలుగా మలుచుకోమని, నీ సిలువ నుండి ధారలుగా ప్రవహించే రక్తము, నీ సిలువ నుండి ధారలుగా ప్రవహించే అనుగ్రహము ఈ కుటుంబాలపై తండ్రి ప్రసరింపచేయి నాయన. ప్రసరించి వారిని స్వస్థతలను చేయండి. వారి ఆంతరంగిక మనస్సులను తాకండి ప్రభువా, వారి ఆలోచనలను తాకండి, మానసిక మార్పును కలుగు చేయండి. మీలో ప్రభువా అందరము ఐక్యమై ప్రభువా, మీలో ఐక్యమై ఒకే కుటుంబంగా మలచబడే బిడ్డలుగా మమ్మందరినీ దీవించుమని మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ పంచేంద్రియములు గ్రహించగల్గు విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు. పరమ పవిత్ర స్పిరియు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్.
వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితము మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతించబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతించబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతించబడునుగాక. పీఠము యొక్క మిగిలిన పరిశుద్ధ దేవద్రవ్యాను మందు జేసువు స్తుతించబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంతువు స్తుతించబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతించబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయను తల్లినైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక.
పరిశుద్ధ పాపగారు తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రం వేడుకొనదము గాక. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మనిడమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, వందనం వందనం మా మరియమ్మా, వందనం వందనం మా మరియమ్మా. జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి. మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. ఓ నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమలు వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మా, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మా, లోకరక్షకుని తల్లి. వందనం వందనం మా మరియమ్మా, వందనం వందనం మా మరియమ్మా. జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి.